शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध चतुर्दशोऽध्यायः गुणत्रय विभाग योगः। 16 श्लोकम्। कर्मणः सुकृतस्याहुः सात्विकं निर्मलं फलं रजसस्तु फलं दुःखम् अज्ञानं तमसः फలం। సత్వగుణముతో ఉన్నవారు చేసే సాత్వికమైన కర్మలకు నిర్మలమైన ఫలము లభిస్తుంది. రజోగుణముతో ఉన్నవారు చేసే రాజసమైన కర్మలకు దుఃఖం కలుగుతుంది. తమోగుణముతో కూడిన తామస కర్మలు చేసేవారికి అజ్ఞానము అవివేకము ఎక్కువవుతుంది. పై శ్లోకంలో మానవుడు మరణించిన తర్వాత కలిగే ఫలితముల గురించి జన్మల గురించి చెప్పారు. ఈ శ్లోకంలో జీవితాంతం ఈ 3 గుణాలు కలిగిన వాళ్లకు ఈ లోకంలోనే జీవించి ఉండగానే ఏమేమి ఫలములు కలుగుతాయో క్లుప్తంగా చెప్పారు. సత్వగుణ ప్రధానమైన కర్మలు చేస్తే సుఖము శాంతి కలుగుతాయి. రజోగుణ ప్రధానమైన కర్మలు చేస్తే మొదట్లో సుఖం కలిగిన చివరకు అది దుఃఖంతో ముగుస్తుంది. తమోగుణ ప్రధాన కర్మలు చేస్తే మోహం కలుగుతుంది. ప్రతిదానిని తప్పుగా అర్థం చేసుకోవటం, విపరీతార్థాలు తీయటం చేస్తుంటారు. వారిలో అజ్ఞానం అవివేకం పెరుగుతుంది. ఆలోచనా శక్తి నశిస్తుంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సుఖపడాలనే కోరిక ఉంటుంది. సుఖపడటానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఎవరూ దుఃఖపడాలని కోరుకోరు. కాబట్టి ఏ పనులు చేస్తే సుఖం కలుగుతుందో ఆయా పనులనే చెయ్యాలి. దుఃఖం కలిగించే పనులు చేయకూడదు. కేవలం సాత్విక కర్మల చేతనే సుఖం కలుగుతుంది. రజోగుణము తమోగుణము ప్రధానంగా ఉన్న కర్మలు చేస్తే దుఃఖము అజ్ఞానము మోహము కలుగుతాయి. కాబట్టి వాటిని వదిలిపెట్టి సాత్విక కర్మల వైపు అడుగులు వెయ్యాలి. రజోగుణము వలన దుఃఖం ఎందుకు వస్తుంది అంటే కామము క్రోధము రజోగుణ ప్రధానములు. ఈ 2 మొదట్లో సుఖాన్ని ఇచ్చిన చివరకు దుఃఖం కలిగిస్తాయి. ఇంకా తమోగుణం వలన మోహం కలుగుతుంది. అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దాని వలన హాని కలుగుతుంది. కాబట్టి భక్తుడు ఈ 2 గుణములను వదిలిపెట్టాలి. 17వ శ్లోకం. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. సత్వగుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తామస గుణముతో మోహము, భ్రమ, నిర్లక్ష్యము, అజాగ్రత్త, ప్రమాదము మొదలైన లక్షణాలు కలుగుతాయి. సాధారణంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండేవారు కూడా వారికి నచ్చని విషయం జరిగితే తాత్కాలికంగా కోప్పడతారు. ఆ కోపంలో ఏమి చేస్తున్నామో కూడా తెలియదు. ఏమేమో చేస్తారు, తర్వాత బాధపడతారు. నాకు సాధారణంగా కోపం రాదు, కానీ ఏదో అప్పుడప్పుడు కోపం వస్తుందండి అని తమకు తాము సర్ది చెప్పుకుంటారు. అలా అప్పుడప్పుడు కోపం వచ్చి అదే అలవాటుగా మారే ప్రమాదం ఉందని పరమాత్మ మాటికి మానవులను హెచ్చరిస్తున్నాడు. అయ్యా, సత్వగుణం కలిగి ఉండండి, జ్ఞానం సంపాదించండి, పరమాత్మను గురించి తెలుసుకోండి, రజోగుణంలో పడి లోభత్వమునకు గురి కాకండి అని మాటికి చెబుతున్నాడు పరమాత్మ. ఎంతటి సత్వగుణ సంపన్నుడికైనా లోభత్వము కాస్త ఉంటుంది. తనకు లభించిన జ్ఞానం విద్య ఇతరులకు చెప్పకపోవటం కూడా
లోభత్వమే. తనకు ఉన్న ధనం నాది అని దాచుకోవటం, అంతా నాకే కావాలి అని అనుకోవటం ఎంతటి లోభత్వమో, అలాగే తాను ఆర్జించిన విద్య జ్ఞానము తనలో దాచుకోవటం కూడా అంతే లోభత్వము. ఈ లోభత్వానికి కూడా మనం గురి కాకూడదు. ఇంకా అన్నిటికంటే ప్రమాదకరమైనది తామసము, అమితమైన నిర్లక్ష్యము, ప్రతిదానిని తప్పుగా అర్థం చేసుకోవటం, ఏ పని సక్రమంగా చేయకపోవటం, సోమరితనం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం, ఎప్పుడూ మత్తుగా ఉండటం. ఇవి ఒకసారి అంటుకుంటే వదలవు. ఉదాహరణకు ఆఫీస్కు ఆలస్యంగా వెళ్ళేవారు, వెళ్ళిన తర్వాత కూడా పని చేయకుండా కబుర్లతో కాలక్షేపం చేసేవారు, నిద్రపోయేవారు, క్యాంటీన్లలో కాలక్షేపం చేసేవారు. వీడు ఇచ్చే జీతానికి ఈ పని చాలే అని నిర్లక్ష్యంగా పనిచేసేవాడు. ఈ కోవలోకి వస్తారు. వీళ్ళంతా చివర కష్టాల్లో చిక్కుకుంటారు. అందుకే ఈ గుణాల గురించి మాటి మాటికి మనలకు జాగృత పరుస్తున్నాడు పరమాత్మ. 18వ శ్లోకం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్తాః అధో గచ్చంతి తామసాః. ఈ 3 గుణముల వారు మరణించిన తరువాత ఏ ఏ లోకములకు పోతారు అని వివరించాడు పరమాత్మ. సత్వగుణ ప్రధానులు ఊర్ధ్వలోకములకు వెళతారు. రజోగుణము కలవారు మధ్యలో ఉన్న మానవ లోకంలో ఉంటారు. తామస గుణము కలవారు అధోలోకములకు వెళతారు. మనకు పైన 7 లోకాలు, క్రింద 7 లోకాలు ఉంటాయి అని చెబుతారు. భూలోకం మనది. భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, మొదటి 3 లోకముల నుంచి ఆపై 3 లోకములకు మహర్లోకము ద్వారం వంటిది. సత్వగుణ ప్రధానులు మరణానంతరం ఈ లోకములకు వెళతారు. రజోగుణ ప్రధానులు స్వర్గం దాకా వెళతారు. యజ్ఞయాగాలు తపస్సు చేసి స్వర్గలోక సుఖాలు పొంది మరలా మానవులుగా పుడతారు. తమోగుణ ప్రధానులు అధోలోకములకు వెళతారు. అధోగతి అంటే వారి ప్రవృత్తులకు తగ్గట్టు పశుపక్షాదులుగాను లేక దుఃఖభరితమైన జీవనంతో కూడిన మానవులుగాను జన్మిస్తారు. కేవలం మానవులకే అన్వయించుకుంటే ఊర్ధ్వం గచ్చంతి అంటే సత్వగుణ సంపన్నుడు. జీవితంలో పైకి ఎదుగుతాడు, జ్ఞాని అవుతాడు, అందరి చేత గౌరవించబడతాడు, 10 మంది చేత మన్ననలు పొందుతాడు. రెండవ వాడు మధ్యే తిష్టంతి అంటే రజోగుణము కలవాడు. అటు జ్ఞాని కాలేడు, ఇటు పతనం పొందలేడు, మధ్యస్థంగా ఉంటాడు. అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేని వాడి మాదిరి ఎల్లప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటాడు. దానికోసం నిరంతరం ప్రయత్నిస్తాడు. జీవితంలో శాంతి ఉండదు. ఇక మూడవ వాడు జగన్య గుణ వృత్తిస్తా అంటే వాడి గుణాలు అన్నీ నీచమైనవే. ఏమీ పని చెయ్యడు. అప్పనంగా రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలనుకుంటాడు. దానికోసం చేయరాని పనులు చేస్తాడు. అధోగచ్చంతి అంటే అధోగతి పాలవుతాడు. చాలామంది అంటుంటారు, దేవుడి దృష్టిలో మానవులందరూ సమానమే కదా, మరి ఈ ధనిక పేద తేడాలేంటి, కష్టసుఖాలు ఎందుకు కలుగుతాయి అని అంటారు. నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో మానవులు నివసిస్తుంటారు. కొంతమంది బాగా ధనవంతులై ఉండి కూడా ఇంకా ఇంకా ధనం సంపాదించటానికి అక్రమ మార్గాలు అవలంబించి జైళ్లలో మగ్గుతారు. మరికొందరు నేరాలు చేసి జైళ్లలో మగ్గుతుంటారు. ఇంకా కొంతమంది తాము చేయని నేరాలకు జైలు పాలవుతారు. అలాగే 70 ఏళ్ళు వచ్చిన ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది 40 ఏళ్ల నుంచే మందుల మీద బతికే వాళ్ళు ఉన్నారు.
అన్నీ ఉన్నా ఏమీ లేని వాళ్ళ మాదిరి నిరంతరం దుఃఖపడే వాళ్ళు ఉన్నారు. ఉన్నదానిలో తృప్తిగా సంతోషంగా జీవించే వాళ్ళు ఉన్నారు. మానవుని జీవితంలో ఇటువంటి పరిణామాల కారణం ఏమిటి అంటే దీనికి ఆధ్యాత్మికంగా ఒకటే సమాధానం. ఇదంతా వారు వారు చేసుకున్న పూర్వజన్మల పాప పుణ్యాల ఫలితం. ఈ జన్మలో చేసిన తప్పులకు ఒక్కోసారి ఈ జన్మలోనే వాటి ఫలితం అనుభవించవలసి ఉంటుంది. మరికొందరికి మరుజన్మలో శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దీనికి దేవుడు ఏమీ చెయ్యడు. మనకు మరో జన్మ మంచిది కావాలంటే ఈ జన్మలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అక్రమాలు పాపాలు చేయకుండా ఉండాలి. ఇతరులకు మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకూడదు. ఉన్నదానిలో తృప్తిగా జీవించాలి. అంటే సత్వగుణ ప్రధానంగా ఉండాలి. అలా ఉంటే ఈ జన్మలో సుఖజీవనం ప్రశాంత జీవనం గడపవచ్చు. రాబోయే జన్మ కూడా మంచిది వచ్చే అవకాశం ఉంది. హరే కృష్ణ.